తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేశారు పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. కేక్ కట్ చేసి వైఎస్ఆర్కు ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, మాజీ మంత్రులు జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, సాకి శైలజనాథ్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబుతో పాటుగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి గుండెలో దేవుడైన ప్రజలందరి మనిషి, ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి, రాజకీయ చరిత్రలో ప్రజల మనసు గెలుచుకున్న మనిషి, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నాట ప్రతి గుండెలో దేవుడైన ప్రజలందరి మనిషి. వైఎస్ఆర్ లాంటి మహానేతను ఈ ప్రపంచం ఎన్నటికీ మరిచిపోదన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. కులాలు, మతాలు, పార్టీలు అనే తేడా లేకుండా అన్ని వర్గాలకు సమన్యాయం అందించిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందన్నారు. అందుకే కోట్లాది మంది గుండెల్లో రాజశేఖర రెడ్డి నిలిచిపోయారన్నారు. తండ్రికి తగ్గ వారసుడిగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కంటే 10 అడుగులు ముందుకు వేస్తున్నారన్నారు. 5 ఏళ్లలో సంక్షేమ రాజ్యాన్ని సృష్టించిన గొప్ప నేతగా జగన్ పేరు తెచ్చుకున్నారన్నారు సజ్జల. ఎవరు ఆయనతో దగ్గరగా కలిసి పనిచేసిన వాళ్ళతో పాటు ఒక్కసారి కలిసినప్పటికీ జీవితం అంతా గుర్తుపెట్టుకునేలాంటి జ్ఞాపకాలు ఆయన ఇచ్చారు. అందువల్ల లక్షల మందికి అవి ఉంటాయి, ఒకరు ఇద్దరికి కాదు. ఇంతకుముందు వీళ్ళు చెప్పినట్టు ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ ద్వారా అయితేమి, ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ ద్వారా అయితేమి, అలాగే రుణమాఫీ కావచ్చు, అలాగే ఉచిత కరెంటు కావచ్చు, ఏవైతే బహుశా అంతకుముందు ఎవరు ఆలోచించనివి తాను ఆలోచించి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో కొట్లాడి కూడా ఉచిత కరెంట్ లాంటి విషయంలో వాళ్ళు ఒప్పుకోకపోయినా తన పూచీ మీద తను తీసుకొచ్చేసి తద్వారా ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఈయన ఇది పెట్టకపోతే మా జీవితాలు ఎట్లున్నాయి అనుకునేట్టు కోట్ల మంది జీవితాల్లో వెలుగు కూడా ప్రసాదించారు. కొత్త జీవితాలను వచ్చారు. ఆ స్ఫూర్తి ఏదైతే ఉందో అది లక్షల మందికి, కోట్ల మందికి కూడా ఒక మనము ఏదైనా చేయాలనే తపనతో ముందుకు సాగే రకంగా నడిపిస్తున్న దాంట్లో భాగమే ఈ ప్రస్థానం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నడుస్తుందో. ఆయన ఎక్కడా సిద్ధాంతాలు చెప్పలేదు, లేదా నేను ఇది చేస్తానని ప్రతిజ్ఞలు చేయలేదు, చేసుకుంటూ వెళ్ళారు. అది చుట్టూ ఉన్న పులివెందుల ప్రాంత వాసులతో మొదలై కడప జిల్లా, రాష్ట్రం మొత్తం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక దానికి సంబంధించి తను ఏమేమి చేయగలడో వాటిని కొత్త కొత్త ఆలోచనలతో అవి ఏవి ఇచ్చినా సరే ఎక్కువ మందికి ఎంత ఉపయోగం చేస్తుందనే దాని ప్రయోజనం ఇస్తుందనే దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎక్కువ జీవితాల్లో ఎంత మార్పు తీసుకొస్తుందనే దృష్టిలో పెట్టుకొని వాటిని చేసుకుంటూ వచ్చారు. ఎక్కడ వెనుకడుగు వేయలేదు. ఇంక్లూడింగ్ ఆరోగ్యశ్రీకి ముందు మొదలుపెట్టిన సీఎం రిలీఫ్ ఫండ్ అప్పుడు కూడా ఇంతకుముందు వీళ్ళు చెప్తుంటే అది చిన్న ప్రయోగంలాగా మొదలుపెట్టి సీఎం రిలీఫ్ ఫండ్ అనేది అది పెద్దది. ఆ తర్వాత ఆరోగ్యశ్రీకి షేప్ తీసుకుంది. అంటే డాక్టర్ కూడా అయినందువల్ల వాళ్ళు ఏదో ఎంత అంటే ఒక 4 లక్షలు ఇవ్వచ్చు అంటే ఎంత ఇస్తాం అంత అదే పెద్ద మొత్తం అంటే లేదు ఏదో మేజర్ సర్జరీకి దీనికి కనీసం 8 లక్షలన్నా అవుతుందని 8 లక్షలు శాంక్షన్ చేయడం, గంటలోనే క్యాంప్ ఆఫీస్ దగ్గరికి రావడం, అప్పటికప్పుడు అన్నీ టెంట్ లాగా వేసి అక్కడే డాక్టర్లు ఉంటారు, చెక్ చేస్తారు, వాళ్ళు ఇస్తారు. నిమ్స్కో ఎక్కడికో తీసుకెళ్ళడం, ఉస్మానియాకో చేర్చడం, సర్జరీలు చేయడం 2 రోజుల్లో. అంటే మన ఇంట్లో వస్తే హడావుడిగా, లేదా మన ఊర్లో సర్పంచ్గా ఉంటేనో ఊర్లో నాయకుడిగా ఉంటే మన వాళ్ళకి ఎవరికైనా చేయాలనుకునే వాళ్ళు ఎట్లా చేస్తారో రాష్ట్రం మొత్తం మీద కూడా అంత ఎఫెక్టివ్గా, అంత ఎఫిషియెంట్గా, అంత రియల్ టైంలో అడ్రస్ చేసి ఇష్యూను ఇది మొత్తంగా అమలు చేయాలంటే ఎట్లంటే నెక్స్ట్ ఆరోగ్యశ్రీ షేప్ తీసుకుంది.
అంతకుముందు తన వాళ్ళు అనుకునే వాళ్లకు నిలబడే దేనికైనా నిలబడే రాజశేఖర రెడ్డి గారు తన పర లేకుండా మొత్తంగా చూడడం అనేది ఆయన మాటల్లోనే జనంలోకి పాదయాత్ర ద్వారా పోయిన తర్వాతనే ఎక్కువ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అనేది కనిపిస్తుంది. మిగిలిన అందరికీ ఏదో ఒక ఆసరా ఉంది, కానీ వృద్ధులకైతే ముసలోళ్ళకైతే ఎలాంటి ఇది ఉండట్లే. అంటే మన సొసైటీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, పట్టించుకునే వాళ్ళు లేరు. పిల్లలు బయటకు వెళ్ళిపోతున్నారు పనులకు. ఊర్లలో ఎక్కడ చూసినా వృద్ధులు మాత్రమే నిలబడి కనబడుతున్నారు. పూర్వం మాదిరి జాయింట్ ఫ్యామిలీస్ లేవు, కుటుంబము అంతా ఒక దగ్గర ఉమ్మడి కుటుంబాలు లేవు. అది బాగా కనపడుతుంది నాకు. సో ఒకవేళ అయితే ఇటు అది కాక కాంగ్రెస్ అధిష్టానం గురించి తెలుసు, వాళ్ళు లాస్ట్కి ఏం చేస్తారో తెలియదు. అయితే ఓకే, లేని పక్షంలో నాకైతే స్థిరమైన ఇది ఉంది. వృద్ధాశ్రమాలు పెడదాం అనుకుంటున్నాను. ముందు ఇడుపులపాయలో మొదలుపెట్టి తర్వాత ఇది చేద్దామనేది అన్నారు. మార్నింగ్ టైం పోయి ఇద్దరం మాట్లాడుతుంటే పోయినప్పుడు కలిసినప్పుడు, అంటే అధికారం అంటే యావాలేదు, అదేదో అధికారం కోసం అధికారం. ఇప్పుడు పెద్ద మనిషి ఎట్లా చేస్తున్నాడు అలాంటిది లేదు. ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలనేది లేదు. తను ఏది ఉంటే దాంట్లో ఆ మేరకు తనకున్న శక్తి మేరకు నలుగురికి ఉపయోగపడము, నలుగురు మనిషిగా ఉండడం అని మొదలుపెట్టి ఇప్పుడు అందరి హృదయాల్లో, కోట్ల మంది హృదయాల్లో ఆయన చోటు చేస్తున్నారు. తర్వాత కూడా ఆ తామరాకు మీద నీటి బొట్టులాగా ఎప్పుడు ఆ స్థితప్రజ్ఞత తనకు ఉండేది. ఈరోజు మనం ఇన్నేళ్ళైనా కూడా, ఇంకా భవిష్యత్తులో 20 ఏళ్ళైనా, ఆ రోజులో ఒక ముఖ్యమంత్రి ఒక పాలకుడు ఉండేవాడు. 5 ఏళ్ళే ఆయన, 5 ఏళ్ళ 4 నెలలు ఎంతో, కానీ ఎన్నో జీవితాల్లో మార్పులు తీసుకొచ్చాడు, మంచి మేలు మార్పులు తీసుకొచ్చాడు. ప్రతి క్షణం తను అధికారంలో ఉన్న ప్రతి క్షణము ప్రజలందరికీ ఉపయోగపడే పనులే చేశాడు అని అనుకోవడానికి లక్షల మందికి, కోట్ల మందికి జ్ఞాపకాలు మిగిల్చిపోయారు ఆయన. అదృష్టం ఏంటంటే పోతూ పోతూ ఇంతకుముందు వీళ్ళని అన్నట్టు ఒక నిజమైన వారసుడిని తనను మించి ఇంకా 10 అడుగులు ఏ రకంగా ముందుకు వేయాలి. అధికారం అనేదే పరమావధి కాదు, అధికారం అనేది ఒక సాధనం మాత్రమే. అక్కడికి వస్తే మనం నమ్ముకున్న పేదలకు కానీ, లేదా సమాజంలో ఉండే అసమానతలు తొలగించడం కానీ, ప్రతి కుటుంబంలో వెలుగు తీసుకురావడం కానీ, ఇదే లక్ష్యంగా పనిచేయాలనుకునే కొడుకును ఇచ్చిపోవడం అనేది మన అదృష్టం, రాష్ట్రం అదృష్టం, తెలుగు ప్రజల అదృష్టం అని గర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఆయనకు మించి, తండ్రికి మించిన పట్టుదలతోనో, తండ్రికి మించిన దార్శనికతతో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పరీక్షలను ఎదుర్కొని, విషమ పరీక్షలను ఎదుర్కొని, తన తండ్రిని అభిమానించే వాళ్ళతో మొదలుపెట్టిన జర్నీ, ప్రయాణం ఈరోజు అది ఒక ఉద్యమంలాగా సాగింది. ఈరోజు ఒక పెద్ద పార్టీ, దేశంలోనే ప్రాంతీయ పార్టీల్లో ఒక స్థిరమైన ఇది కలిగి, పట్టు కలిగి, విశ్వసనీయతకు, విలువలకు మారుపేరుగా నిలిచిన పార్టీని, అలాగే ఒక కుటుంబాన్ని, వైఎస్ఆర్ కుటుంబానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్ను మన ఈ పార్టీ ద్వారా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.